జయరాం గారు ఉన్నారు, ప్రముఖ గాయకుడు, మీతో మాట్లాడండి. జయరాం అన్న మాట్లాడచ్చు సత్యనతో. సాల్యుటేషన్స్ టు జయరాం గారు. అందరికీ నమస్కారం. ఒక్క నిజమైనటువంటి పర్యావరణ ప్రేమికుడిని చూడడము, ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రకృతి యజ్ఞాన్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మనం ఈరోజు భూమిని అమ్ముకోవాలనేటువంటి ఆలోచన మనిషి చేస్తున్నాడు, కానీ నమ్ముకోవాలి, తద్వారా పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకి మరింత అందంగా ఆహ్లాదకరంగా అందించాలని తపన పడుతున్నటువంటి ఒక నిజమైన పర్యావరణ ప్రేమికుడిని చూసినట్టుగా అనిపిస్తుంది. ప్రకృతివరమైన పంచభూతాలు విడలేదే నాడు వాటి ధర్మాలు. ప్రకృతివరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేస్తూ వికృత పోకడతో ఈ విశ్వనాశనం కోరుకుంది మనం. నిందలా పాలవుతుంది కాలం అంటాడు ఒక కవి. అంటే మనం ఈ ప్రకృతిని ఎలా నాశనం చేసి మనం లాభం పొందుదామని ఆలోచిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక నిజమైన తమ ఎలాంటి స్వార్థం లేకుండా ఆ పర్యావరణాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని చేయాలనుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా 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 గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ ప్రకృతి గురించి ఈ రోజు చిన్నపిల్లలకు కూడా తెలియడం లేదు. వర్షం ఎలా పడుతుంది అనేటువంటి ఆ క్వశ్చన్ అనేస్తే పిల్లలకు అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద తుఫానులే రానివ్వదురా చెట్టు, గాలిలోన దుమ్ము ధూళి ఆకులతో తుడిచిపెట్టు, స్వచ్ఛమైన గాలినే చల్లగా విడిచిపెట్టు, ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు, తరతరాల తన సర్వం లోకాలకు పంచిపెట్టు. అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు అంటాడు కవి. చెట్టు యొక్క ఆవశ్యకతని భవిష్యత్ తరాలకి తెలియజేస్తున్నటువంటి సత్యనారాయణ లాంటి వారు ఉండడం అనేది చాలా 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 అవసరం. ఈరోజు ఎటు చూసినా కాలుష్యం, మన మనుగడని మనమే ప్రమాదంలో పడేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు రాకుండా ఒక మాటలో చెప్పాలంటే, మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మన్ను మిన్ను మలినమవుతోంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. తప్పునే కప్పేస్తూ గొప్పనే చూపిస్తూ నిప్పులా గుండములో నిండమునిగేందుకే జారిపోతుంది మనం, నిందలా పాలవుతుంది కాలం అని కవి రాసినట్టుగా మన ద్వారానే మన్ను మిన్ను అంతా మలినమైపోతుంది. కానీ సత్యనారాయణ లాంటి వారిని చూస్తుంటే కొంతలో కొంతైనా సరే ప్రతి ఒక్కరం పర్యావరణాన్ని ప్రకృతిని రక్షించుకోవడానికి, ఒకప్పుడు మనం ప్రకృతిలో అడవిలో తిరిగినటువంటి అడవి మనల్ని కాపాడింది, ప్రకృతి మనల్ని కాపాడింది. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి వాటిని పాడు చేద్దామా అనే ఒక ప్రశ్నని సమాజానికి ఆయన విసురుతున్నాడు. ఆయన చాలా ఆదర్శనీయుడు. ఆయన ఈ రోజు చూడడం, మీ ద్వారా ఆయనతో రెండు మాటలు మాట్లాడే అంటే ఆయన గురించి తెలుసుకోవడానికి నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.